బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర గురించి మళ్ళీ ఒకసారి చర్చ జరుగుతోంది. గతంలో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. నేను తెలంగాణలో పాదయాత్ర చేయాలనుకుంటున్నా అని చెప్పాడాయన. అయితే ఆ పాదయాత్ర ఎప్పటినుంచి ఏమిటనేది కూడా దానికి సంబంధించిన వివరాలేమి చెప్పలేదు. అయితే మధ్యలో ఫార్ములా ఈ రేస్ కేసు, ఇంకో కేసు, కొన్ని కేసులు బయటకు రావడం అండ్ ఆ కేసుల్లో ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే, జైలుకి వెళితే, జైల్లో తాను ఫిట్ అయ్యి ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పాడాయన. ఎవరు? కేటీఆర్. సరే, పార్టీలో జరుగుతున్న చర్చ, అలాగే కేటీఆర్ మద్దతుదారులు చేస్తున్న ప్రచారం ఏంటంటే, కేటీఆర్ పాదయాత్ర కనుక చేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు, లేకుంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన పక్కాగా ఏమంటాం, ఎలిజిబిలిటీ సాధించడానికి వీలవుతుందనే ఒక విశ్లేషణ కొనసాగుతోంది. అట్లాగే ఆయనకు ఇప్పటిదాకా ఏమిటంటే అర్బన్ ప్రాంతాల్లోనే ఆయనకు కమాండ్ ఉందని, ఆయనకు పట్టు ఉందని ఒక ఒక ఇంప్రెషన్ ఉంది, ఒక ఒపీనియన్ ఉంది పబ్లిక్‌లో. సో, దాన్ని పోగొట్టుకోవడానికి ఆయన మాస్ లీడర్ ఇమేజ్ సంపాదించుకోవడానికి సాధ్యమవుతుందని కేటీఆర్ మద్దతుదారుల వాదన. ఎందుకంటే ఆ పార్టీలో ఇప్పుడు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, అట్లాగే మన అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న హరీష్ రావుకు ఈ మాస్ ఇమేజ్ ఉంది. మాస్ లీడర్ అనే ఇమేజ్ ఉంది. సో, మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న హరీష్ రావుని క్రాస్ చేయాలంటే ఆయన ఆయన కూడా, కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తే ఆ మేరకు ప్రజల్లో, అట్లాగే పార్టీ క్యాడర్‌లో ఆ కనెక్టివిటీ పెరుగుతుందని, అట్లాగే మాస్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవచ్చునన్నది ఒక అభిప్రాయం. ఇది కేటీఆర్ మద్దతుదారుల ఒపీనియన్ మాత్రమే. తర్వాత అయితే సీఎం ఫేస్ అంటే ఇప్పటిదాకా మనందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మినహా ఇంకొక వ్యక్తి ఎవరు కూడా సీఎం ఫేస్ కాదు అనేది ఆ పార్టీలో కింది నుంచి పైదాకా ఒక చర్చ ఉంది. అంటే కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్‌తోనే ఆ పార్టీ నడుస్తోంది కనుక కేసీఆర్‌నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నారు తప్ప మిగతాది ఏం చెప్పట్లేదు. బట్ కేటీఆర్ కనుక డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆయన తనకు తాను సీఎం ఫేస్‌గా ఒక ప్రొజెక్షన్ చేయడానికి వీలవుతుందన్న అంచనాలు వస్తున్నాయి. అట్లాగే యువ యువత అంటే యూత్ ఓటర్స్‌లో కూడా ఒక అంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకోవచ్చు అనేది ఒకటి. తర్వాత తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కేటీఆర్‌కు చాలా విషయాల్లో అవగాహన లేదనో, లేకుంటే అక్కడి రాజకీయ సమీకరణలు కావచ్చు, రాజకీయ బలాబలాలు కావచ్చు, అండ్ సామాజిక వర్గాలకు సంబంధించిన సమీకరణలు కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా ఆయనకు సరైన అవగాహన లేదని కూడా ఆ పార్టీలో చాలామంది చెబుతున్నారు. కనుక పాదయాత్ర వంటిది చేపడితే ఇవన్నీ ఆయన తెలుసుకునే వీలుంటుంది. క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణలు, లేకుంటే సామాజిక వర్గాల్లో ఉన్న ఓటు బ్యాంకు, అట్లాగే గతంలో తెలంగాణ ఉద్యమ ప్రాంతాలుగా ఉన్న జిల్లాల్లో ఇప్పుడున్న పరిస్థితి, వాటిని ఎట్లా ట్యాప్ చేయాలి, ఏ రకంగా మొత్తం బీఆర్ఎస్ వైపుకు మళ్ళించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2023లో అధికారం కోల్పోయింది కనుక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కనుక, ప్రజల్లోకి నేరుగా వెళ్ళి, పాదయాత్ర ద్వారా వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, లేకుంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ఈ రకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడితే బాగుంటుందని కేటీఆర్ మద్దతుదారులు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ పాదయాత్రకు సరైన స్పందన రాకపోతే ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. స్పందన రాలేదనుకుందాం, నెగెటివ్ నేరేటివ్ ప్రారంభమవుతుంది. అంటే ఆయన పైన నెగెటివ్ షేడ్ వచ్చే అవకాశం, నెగెటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ పాదయాత్ర చేసినా ప్రజల్లో స్పందన రాలేదనో, ప్రజలు సరిగా స్పందించలేదనో, లేకుంటే ప్రజల్లో ఆయనని ఇప్పటికీ కేటీఆర్ కొడుకుగానే చూస్తున్నారనో, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా నిరూపించుకోలేకపోయారనో, ఈ రకమైన నెగెటివ్ నేరేటివ్ వస్తుంది. కనుక ఈ ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం కేటీఆర్ మద్దతుదారులో ఉంది.
కనుక దీని నుంచి ఎట్లా బయటపడాలి? అట్లాగే పాదయాత్ర చేయాలంటే ఎక్కడి నుంచి? రూట్ మ్యాప్ ఏంటి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎక్కడ ముగించాలి? అది ఎన్ని రోజులు చేయాలి? అండ్ ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. సో, 2027లో చేయాలా? లేకుంటే 2028లో చేస్తే బావుంటుందా? ఎన్నికలకు ముందు చేస్తే బావుంటుందని కొంతమంది, లేదు ఇప్పుడే చేయాలని కొంతమంది. ఇట్లా రకరకాల వాదనలు, భిన్నాభిప్రాయాలు అందులో ఉన్నాయి. సో, ఫైనల్‌గా మాత్రం ఆయన ఇంకా ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు ఆహ్, కనబడడం లేదు. బహుశా ఈ ఫార్ములా కేసు వగైరా ఏవైతే ఉన్నాయో, మా ఈ కేసులన్నీ కూడా కొలిక్కొచ్చిన తర్వాత, అంటే ఈ కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతారు? అరెస్ట్ అవుతారా? కాదా? అనేది పక్కన పెడదాం. అది కోర్టు ఆహ్, బ జడ్జిమెంట్ ఆధారంగా ఇది ఉంటుంది. అట్లాగే ఇన్వెస్టిగేషన్ అయితే ఆల్రెడీ పూర్తయింది. షీట్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఈ షీట్‌లో ఉన్న వాటి ఆధారంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి ఇది ఉంటుంది. ఇది కేటీఆర్ అరెస్ట్ కావడమా, కాకపోవడమా ఉంటుంది. దీన్ని పక్కన పెడితే ప్రధానమైన సమస్య ఆ పార్టీ ఎదుర్కొంటుంది ఏమిటంటే, పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ సమస్యలు, పార్టీకి సంబంధించిన సంస్థాగత సమస్యలు. ఇప్పటికే మనం చూస్తే ఆ పార్టీ ఎప్పుడో ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 2022లో కమిటీలు వేశారు. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో కమిటీలు వేసినట్టు గాని, పార్టీని నిర్మించినట్టు గాని దాఖలాలు లేవు. సో, పార్టీ నిర్మాణం లేకుండా, అంటే పార్టీకి బాధ్యులంటూ మండలాల్లో, జిల్లాల్లో లేదా గ్రామాల్లో లేకుండా పాదయాత్ర చేస్తే ఎవరు జన సమీకరణ చేయాలి? ఎందుకు చేయాలి? దీనికి సంబంధించిన ఇష్యూస్ కూడా ముడిపడి ఉన్నాయి. అంత సులభంగా కేటీఆర్ పాదయాత్ర చేస్తే జనం పెద్ద ఎత్తున వెల్లువెత్తుతారనో, లేకుంటే ఆహ్, ప్రజలు పెద్ద ఎత్తున ఆయన చూడడానికి వస్తారనో అనుకోవడానికి లేదు. అందువల్ల ఏంటంటే కేసీఆర్ ఇమేజ్ ఈజ్ డిఫరెంట్. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇమేజ్ అనేది డిఫరెంట్. అట్లాగే హరీష్ రావు ఇమేజ్ డిఫరెంట్. అలాగే కవిత ఇమేజ్ డిఫరెంట్. వీళ్ళంతా కూడా ఎవరి ఇమేజ్ వాళ్ళు ఆహ్, సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎట్లా ఉంది, ఏ రకంగా వీళ్ళు పాత్రని ఎటువంటి రోల్ ప్లే చేశారనే దాన్ని బట్టి గానీ, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి పైన కూడా నెగెటివ్ షేడ్ వచ్చింది. అంటే వ్యతిరేకమైన వాతావరణం అయితే వచ్చింది. అంటే వీళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులు సంపాదించుకున్నారన్న ఆరోపణలతో ఆ కుటుంబమే అప్రతిష్ట పాలైన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అప్రతిష్ట పాలైన ఇమేజ్ నుంచి బయటకు రావాల్సింది. అలాగే తాము ఒక ఏవేవైతే తప్పులు చేశారో, ఆ తప్పుల నుంచి బయటకు రావాల్సింది. అలాగే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తిరుగుబాటు నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత చెబుతున్నట్లుగా వీళ్ళు ఇతరత్ర అంశాలతో ఓడిపోలేదు, కేవలం అహంకారంతో ఓడిపోయారని ఆమె అంటున్నారు. కనుక ఆమె మాటలనే గనక మనం తీసుకుంటే, ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేసినా, చేయకపోయినా ఆ పార్టీ ముందుగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మరి కవిత ఆరోపిస్తున్నట్టుగా ఒకవేళ అహంకారం గనక ఉంటే, అది కేటీఆర్‌కుందా? ఇంకెవరికుందో ఏమిటి? అది చెక్ చేసుకొని ఎవరికి వాళ్ళే తనిఖీ చేసుకోవాలి. సో, ఆ అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజల్లో వాళ్లకు సానుకూలమైన ఒక ఏమంటాం, ఒక పాజిటివ్ ఫాలోయింగ్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. థాంక్ యూ వెరీ మచ్.